అదే ఉంటుంది. 10 ఏళ్ళ నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలు అయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలు అయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నా. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యము. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా రాజకీయాలు వ్యతిరేకంగా అయినా బైపార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక. మేము ఎప్పుడు నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మా ప్రాంతంలో చేవెళ్ళ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. అదే కాక ఇంతకుముందు హైవేస్ తీసుకొచ్చినాను, టూరిజం కొరకు 100 కోట్లు తీసుకొచ్చినాను. ఇవన్నీ కూడా ఈ బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. అది ఇప్పుడు అమలు కాలేదు. ఇది కన్స్ట్రక్షన్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలయ్యేటట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను. అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి. ఎంఎంటీఎస్ ఇవన్నీ కూడా 50-50 అంటారు. అంటే రాష్ట్రము 50%, మళ్ళీ కేంద్రం 50% పెట్టాలి. అవి కూడా నేను తీసుకొస్తాను. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు, ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ వచ్చేటట్టు చేస్తాను. ఎంపీ ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా ఎంపీ ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత ఎంపీ ఏమన్నా మొదలుపెట్టి అవి ఖతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు ఒక సుబూత్. ఎందుకంటే టైం నాకు ఓ అదృష్టం, టైం చానుండే. ఈ క్యాంపెయిన్ నేను 3 నెలల సంది మొదలుపెట్టిన. అక్కడ 400 టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ అయినా, లేకుంటే భజన ప్రోగ్రామ్స్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా ఇవన్నీ కూడా చాలా లాభమైనది. నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది. అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు. చేవెళ్ళ ప్రాంతంలో ఎవరు కూడా ఎంపీ రెండోసారి గెలవలేదు. కానీ ఇది ప్రజల సపోర్ట్ తోటే గెలుస్తున్నాము. నాకైతే నమ్మకం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది. రాజకీయాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది. కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము. అంటే విద్యారంగంకి ఇచ్చే నిధులు విద్యారంగంలోనే వాడుకోవాలి, వైద్యారంగంలో ఇరిగేషన్ వాడుకోవాలి. అవన్నీ కూడా మేము చూస్తాము. అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అవి చాలా ఏళ్ళ సంది, 9 ఏళ్ళ సంది 200 గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో టూరిజం వల్ల వేరే వాట్ల వచ్చినాయి ఎన్నో వందలాది కుటుంబాలకు, అది కూడా వ్యక్తిగతంగా చేసేట్టు కూడా చేస్తా. అన్ని విధానంగా నేను ఒక ఆదర్శ ఎంపీ ఎట్లుండాలనో, ఇండియాలోనే బెస్ట్ ఎంపీ 100% అటెండెన్స్ తోటి బెస్ట్ ఎంపీగా అయితందుకు నేను తప్పనిసరి ప్రయత్నం చేస్తా. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు.
సీఎం అన్నారండి, వారు కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ డిఫెన్స్ మాట్లాడాలి. కానీ ఒకటి అది పెట్టుకోండి, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 20%, 19% అట్లుండే. తర్వాత ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళకి డిపాజిట్ పోతుండే. కానీ లాస్ట్కి వచ్చే వరకు కొన్ని కారణాలు మీకు తెలుసు, మా మీద ఆరోపణ పెట్టిండ్రు. ఏంటంటే మేము వాళ్ళు కుంభకాయమని ఆరోపణ పెట్టే వరకు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేర్ మొత్తము వాళ్ళకు పడ్డది. ఈరోజు కూడా ఒకసారి గెలిచినాక మర్చిపోతాం, మీ సాయంతో గెలిచినా అని మర్చిపోతా, నా వల్లనే గెలిచినా అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు కావు. ఓన్లీ 50% వాళ్ళ కాంగ్రెస్ ఓట్లు, తక్కిన 50% యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ ఓట్లు. అవి ఆ ఓట్లు మాకు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, మధ్యలో రాలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. మళ్ళీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు దాదాపు 20% ఉన్నాయి, అవి మాకు వచ్చినాయి తప్పనిసరి. ఎందుకంటే నమ్మకము మా మీద ఉన్నది. అయితే వాళ్ళు అనేది ఓ తీరే చూస్తే అవును, మొన్న కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఆ టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు మాకు వేసినారు, అది వాస్తవమే. కానీ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మాకు ఉదాహరణంగా తాండూరులో మా కోalitionకు 4,000 వచ్చినాయి, వికారాబాద్లో మాకు 7,000 వచ్చినాయి. 7,000 ప్లస్ మొత్తం 100% టీఆర్ఎస్ వేసినా కూడా మేము ఓడిపోతుంటుంది. కానీ అదే సుబుత్, ఎందుకంటే అక్కడ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి. నేను 4 కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టినాను. ఒకటి రైల్వేస్ సంబంధించింది, రైల్వేస్ డీజీఎంను కలిసినాను. ఒకటేమో ఎంఎంటీఎస్, ఇంకోటేమో స్టాప్లు. అది ఆల్రెడీ మొదలుపెట్టినాను, కలిసినాను ఈ దేశం. అదే కాక హైదరాబాద్ బీజాపూర్ హైవే అనేది అది రిజ్ లైన్ రోడ్నే వెడల్పు చేసి హైవేగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏదో, అంటే రిజ్ లైన్ రోడ్ అంటే వంకర్ తిక్కర్ ఉంటుంది. భూస్వీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అట్లనే వంకర్ తింకర్గా భూస్వీకరణ చేసిండ్రు. దాన్ని చక్కగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం